ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం డబ్బాకుపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ ను గొలుసు దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు ప్రక్రియలు పాటించకుండా అక్రమంగా నిర్బంధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కస్టడీలో పోలీసులు అతనిని తీవ్రంగా హింసించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. తన కుమారుడు అక్రమంగా నిర్బంధంలో ఉన్నాడని తల్లి హలీమా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో పిటిషన్ వెళ్లిన విషయం తెలిసినటువంటి పోలీసులు తొర్రగుంటపాలెం వద్ద బంధువుల ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లినట్లుగా ఆరోపణలున్నాయి. అంతకు ముందు రోజు అక్కడ ఏదో ఫంక్షన్ జరిగిందంటండి నైట్. ఆ నైట్ లో ఏదో గోల్డ్ చైన్, హ్యాండ్ చైన్ పోయిందంట. అది నాకు దొరికిందని చెప్పేసి పొద్దున్నే పోతున్న నాకు దొరికిందని చెప్పేసి కేసు పెట్టారు నా మీద. అనుమానం కేసు కింద నన్ను తీసుకెళ్లి ఎంక్వైరీ అని చెప్పేసి కేసు వచ్చాయి. చిన్న బాలకృష్ణ వాళ్ళు అంటారు. మళ్ళీ వెనక నుంచి మా అమ్మగారిని తీసుకెళ్లారు. ఆమెను విడిగా కూర్చోబెట్టారు, నన్ను విడిగా కూర్చోబెట్టారు. అక్కడ ఇబ్బంది పెట్టారు మమ్మల్ని బాగా. తర్వాత మళ్ళీ జగ్గపేట సిఐ గారి ఆఫీస్కి తీసుకెళ్లారు. అక్కడ 3 రోజుల నుంచి నానా చిత్రహింసలు పెట్టారు సార్. 4 రోజుల నుంచి తినడానికి తిండి సరిగ్గా ఉండదు, తాగటానికి నీళ్లు సరిగ్గా ఉండదు. నా పరువు తీసి నన్ను అన్యాయంగా బజార్కి ఇచ్చారు. ఏం చేయాలో తెలియని పొజిషన్లో నన్ను ఏ పనికి రాకుండా చేసేసారు సార్. రేపు ఏ పని చేయాలో కూడా అడుపు తినాల్సి వచ్చేటట్టుంది సార్. ఆస్తిపాస్తులు లేవు, కళ్ళ పొజిషన్ బాగాలేదు, నడుముల పొజిషన్ పోయినట్టే ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కాని పొజిషన్లో తీసుకొచ్చి నన్ను నిల్చోబెట్టారు. దొంగోడు అని చెప్పేసి ఊళ్ళో పరువు తీసేశారు. ఏం చేయాలో కూడా అర్థం కాని పొజిషన్లో నిలబెట్టారు. సొమ్ము దొరకకపోయినా దొరికిందని మాకు 3-4 రోజుల నుంచి హింస పెట్టి చేయరాని చికాకులు చేసి పిచ్చి పిచ్చికు తాటలు వేసి కట్టి కొట్టారు. ఆ హింస నేను చూడలేదు. ఒకడు జోలికి పోయేవాడు చేయని తప్పుకి తప్పు అంట కట్టి హింసించారు. అంత ఘోరంగా చేయాలో తోసలేదు. తీసుకొచ్చి ఏదో దూర బంధువులు ఇంటి ముందు పడేసిపోయారు. ఆ పిల్లగాడిని మాకు చూసిన వాళ్ళు ఇంట్లో వాడు ఫోన్లు చేస్తుంటే వాడు మేము ఊరికి వచ్చి తెచ్చి హాస్పిటల్లో వేస్తాం.